బైబిల్ ఆధారాన్ని ముందుంచుతాను. వాస్తవానికి నోవహు కుమారుల పేర్లు తెలుసు. ఈ షేము, హాము, యాపేతుల నుంచే కదా తర్వాత జనాంగాలని కూడా వచ్చింది. వాస్తవానికి ఈ టర్కీ నుంచే వాస్తవానికి భాషలు, ఆ తర్వాత రేసెస్ ఇవన్నీ కూడా వచ్చినాయని చరిత్రల ఆధారాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ బైబిల్ కూడా అదే చెప్తుంది. అరారాతు పర్వతాలు ఎక్కడున్నాయంటే టర్కీ భూప్రాంతాలు ఉన్నాయి. నోవహు జలప్రలయం జరిగిన తర్వాత అరారాతు పర్వతాల మీద నోవహు వాడు నిలిచినట్లుగా దేవుని లేఖనాల ఆధారాలు చూస్తుంటాం. అరారాతు పర్వతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచే సివిలైజేషన్స్ మరలా ప్రారంభించబడ్డాయి. నోవహు కుమారుని నుండి షేము, హాము, యాపేతుల నుంచే మరలా భాషలు, సివిలైజేషన్స్, మరలా ప్రజలందరూ కూడా వచ్చారు. ఇప్పుడు ఈ యొక్క ఎలాము వారు అంటే ఎవరిని ఆలోచిస్తే షేము సంతానం నుంచి వచ్చినటువంటి వారు. షేము సంతానం నుంచి వచ్చినటువంటి ఎలామీయులు అని అన్నారు. ఎలామీయులనే ఇరానీయులు అన్నారు. ఇరానీయులే ఈరోజు మనకు కనబడుతున్న ఇరాన్, వారినే పారసీకులని పిలిచారు. పారసీక దేశము వాస్తవానికి ఇజ్రాయెల్ దేశం మీద దండెత్తి వస్తుంది అనేటువంటి విషయాన్ని యెహెజ్కేలు గ్రంథం 39:5 మనం చూస్తుంటాం. 1935 సంవత్సరం వరకు వాస్తవానికి ఈ ఎలాము దేశము పర్షియా దేశంగా పిలువబడుతుండేటువంటిది. కానీ ఎప్పుడైతే 1939 నుంచి ఈ ఎలాము దేశం అంటే ఈ యొక్క పర్షియా దేశము ఇరాన్గా పిలువబడటం ప్రారంభించింది. ఆలోచన చేయండి. బైబిల్లో మరొక శ్రేష్టమైన చరిత్ర కూడా రాయబడింది. వాస్తవానికి క్రీస్తుపూర్వం 579 సంవత్సరంలో ఇశ్రాయేలీలు వారు బబులోను చెరకు వెళ్ళారండి. బబులోను సామ్రాజ్యపు అధినేత నెబుకద్నెజరు అనే రాజు ఇశ్రాయేల్ అందరినీ కూడా చెర పట్టుకుని బబులోను చెరకు తీసుకెళ్ళినప్పుడు ఆ టైంలో వారి చెరలో బాగా దుఃఖించారు, బాగా ప్రార్థన చేశారు, ఏడ్చారు. ఆ టైంలో పారసీక రాజు అయినటువంటి కోరేష్, ఆ వ్యక్తినే సైరస్ అని పిలుస్తారు, ఆ వ్యక్తి ఇశ్రాయేల్ అందరినీ కూడా విడిపించి మరలా ఇజ్రాయెల్ దేశాన్ని నడిపించాడు. ఆ తర్వాత టెంపుల్ మౌంట్కి కావాల్సిన ధనాన్ని సమకూర్చారు. వీరందరూ కూడా ఇరానియన్లే, వీరందరూ కూడా పర్షియన్సే, వీరందరూ ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి వారే. నేను చెప్పిన రాజు అహష్వేరోషు అనేటువంటి ఆ రాజు ఇశ్రాయేల్కి మేలు చేశాడు. ఆ తర్వాత కోరేష్ అనేటువంటి రాజు ఇశ్రాయేల్కి మేలు చేశాడు. కోరేష్ అనే మాటకు సూర్యుడు అని అర్థం. కాబట్టి ఆయన సూర్యుడిగా వచ్చాడు, వారందరికీ వెలుగులు నింపాడు. ఆ తర్వాత ఇంకా మనం ఆలోచన చేస్తే ఇజ్రాయెల్ దేశము, ఆ తర్వాత ఇరాన్ దేశం, పర్షియా దేశం చాలా వరకు సుమారుగా 1979 సంవత్సరం వరకు మిత్ర దేశాలండి. నిజంగా వారిద్దరూ కలిపి వ్యాపారాలు చేస్తుండేటువంటి వారు. ఎప్పుడైతే 1979 సంవత్సరంలో ఇస్లామిక్ విప్లవం వచ్చింది ఇరాన్ దేశంలో, ఇస్లామిక్ విప్లవం వచ్చింది పర్షియన్ దేశంలో, అక్కడి నుంచి పరిస్థితి మారిపోయింది. ఎప్పుడైతే ఇస్లామిక్ రెజిమ్ ఎప్పుడైతే ఏర్పడిందో ఇస్రాయల్ని ద్వేషించడం మొదలుపెట్టారు. సో మనందరికీ అలీ ఖమేనీ తెలుసు, ద్వేషించడం మొదలుపెట్టాడు. ఇస్రాయల్ మీద పగను పెంచుకున్నాడు, ఇస్రాయల్ని చంపాలని ఒక తీర్మానం తీసుకున్నాడు. ఆ వ్యక్తే మరణించాడు.